నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక లెటర్ని అయితే విడుదల చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ విషయంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గిల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సార్ నమస్తే. బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి విషయంలో మీరు జాబ్ క్యాలెండర్ చూసి ఉండొచ్చు ఆల్రెడీ. ఎట్లా అనిపిస్తూ ఉంది జాబ్ క్యాలెండర్ చూస్తే? 20 అంశాలను పొందుపరిచారు. 2 సార్లు టెట్ అని చెప్పేసి రాసి ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కనబడతా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలను అయితే దాంట్లో పొందుపరచడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అసలు జాబ్ క్యాలెండరు? నిజం అనుకోవచ్చా, ఇంకేదైనా దానిలో ఉందనుకోవచ్చా? అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబు లేని క్యాలెండరు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అయితే అందులో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబ్ అని చెప్పి వేకెన్సీ చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 8 నెలలు దాటింది. ఇవాళ 8 నెలలు దాటినా కూడా ఈ రోజు వరకు కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అని చెప్పి ఆయనకు తెలుసు కదా. ఎన్నికల ముందు ఏం మాట్లాడడం, ప్రతి సమావేశంలో కూడా బిజేష్ కుమార్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు తన చేతులు ఉంటాయి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిటికలు ఒక గంట లోపల ఏదంటే ఆ రిపోర్ట్ ఆయన ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టే ఒక వెసులుబాటు, అంత అధికారం ఇవాళ వారికి ఉన్నది. ఇవాళ తీసుకొని పెట్టచ్చు కదా. ఫైనాన్స్ ఒక 60 పోస్టు గ్రూప్ 1 లోపల 60 పోస్టులు క్రియేట్ చేసి మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు 60 పోస్టుల నోటిఫికేషన్ తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి హోదా లోపల ఒక అప్రూవల్ ఇవ్వలే. కాబట్టి ఆయనకు అంత లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన ఇవాళ ఈ ముఖ్యమంత్రికి లేదనే దానికి మొన్న అసెంబ్లీలో వాళ్ళు విడుదల చేసిన పేపరే దానికి సాక్ష్యం. బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాలలో విద్య కోసం కేటాయించినటువంటి బడ్జెట్ని చూస్తే ఏమనిపిస్తూ ఉంది? విద్య విషయంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి దానికి ఇప్పటికి బడ్జెట్కి ఏమన్నా పొంతన ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్నికల ముందు అనేకమైన మాటలు మాట్లాడాడు. 5 లక్షల విద్యా రుణాలు ఇస్తా అని చెప్పిండు. దాని మీద ప్రస్తావన లేదు, క్యాబినెట్లో మాట్లాడలేదు, అసెంబ్లీలో మాట్లాడలేదు. అసలు స్కూళ్ళ గురించి ఫండ్స్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వలేదు. కొత్త పథకాలు ఏం పెడుతున్నా క్లారిటీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అసలు ఊసేలేదు. దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. మధ్యాహ్న భోజన పథకం లోపల ఇంతవరకు కూడా ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇలా అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేకమైన కార్యక్రమాల వల్ల బిజీగా ఉండి ఆ శాఖను తన దగ్గరనే పెట్టుకున్నాడు. నిజంగా సమర్థవంతంగా వీళ్ళ విద్యా విధానాన్ని ఇవాళ కొనసాగించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందంటే వేరే వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చి విద్యాశాఖ నిర్వహించవచ్చుగా. విద్యాశాఖ పెద్ద శాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇవన్నీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఒక ఫుల్ టైం ఒక మినిస్టర్ ఉంటేనే ఇది గాడిలో పడే అవకాశం ఉంటుంది. అన్నీ తన దగ్గర పెట్టుకుని కాబట్టి వాళ్ళు అస్తవ్యస్తంగా నడుస్తుంది. నిరుద్యోగులకు సంబంధించి జియో 46 బాధితులు ప్రజాభవన్ ముందట నిరాహార దీక్షలు చేసినటువంటి సందర్భాలు చూసాం. వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. జియో 46 అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ప్రకటన చేయబోతా ఉందో, వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత తీసుకోబోతా ఉందో వాళ్ళ కోసం కొట్లాడడానికి? ఇప్పుడు జియో నెంబర్ 46 తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా మంది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో రాసే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఆ ప్రభావం కూడా వాళ్ళ మా మీద పడ్డది. ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఒక ఎజెండాగా తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జియో నెంబర్ 46 మేము రద్దు చేస్తామని చెప్పి ఎన్నో మీటింగులల్లో రేవంత్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు వీళ్ళందరూ చాలా మేధావులందరూ వీళ్ళందరూ కలిసి ఉమ్మడి ఒక ప్రకటన ఇస్తే చాలామంది నమ్మి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పోలీస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలు, వాళ్ళ బంధువులు అందరూ కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు దానికి ఒక మీటింగ్ పెట్టలేదు. మేము వచ్చుడితో ఒక జియో ఇస్తాం, రద్దు చేస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక మాట మాట్లాడట్లేదు. సరే ఇప్పటికైనా మీరు పరిశీలించని చెప్పి ప్రజాభవన్కు ఇవాళ ప్రగతి భవన్కు ప్రజాభవన్కి వస్తే మొత్తం పోలీసులు పెట్టి ఘోరం కట్టెల విపరీతంగా కొట్టడం జరిగింది. వాళ్ళు నిజంగా సిన్సియర్గా వచ్చారు. నిజంగా రాజకీయం చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండే మీడియా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండే. కానీ ప్రభుత్వానికి గౌరవంగా అప్పీల్ ఇద్దామని పోతే ఇవాళ చితకబడిన సందర్భం ఇవాళ కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. మొత్తం లాఠీలతోనే ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ నిరుద్యోగ సమస్యల నుంచి ఉద్యోగాల కోసం అడిగితే ఎవరు పిలుపునిచ్చినా కూడా జిల్లాలో ఎప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు అందరినీ కూడా ఒకరోజు ముందే మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటూ ఉన్నారు. తప్పు అయిన వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని వేలాది మందిని ప్రతి ప్రోగ్రాం వేలాది మంది మా నాయకులను అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన లోపల.
రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా సర్టిఫికేట్స్ తీసుకోవడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు. స్కాలర్షిప్ రాకపోవడం వలన సర్టిఫికేట్లు ప్రైవేట్ యాజమాన్యం ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాటి విషయంలో ఏమైనా పోరాటానికి సిద్ధపడతా ఉన్నారు? ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో మాట్లాడారు. మేము అచ్చుడితోనే రియంబర్స్మెంట్ ఇస్తాం, విద్యార్థి ఎక్కడ పెండింగ్ ఇవ్వడం, అవసరం అంటే వాళ్ళకి ఇంకా అడ్వాన్స్గా ఇస్తాం. విద్య అనేది చాలా ప్రాముఖ్యమైన డిపార్ట్మెంట్ అని మాట్లాడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వన్ టైం సెటిల్మెంట్ అంటారు. వాళ్ళు పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పరంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు విద్యను అందిస్తూ స్కూల్ కాలేజీలకు వన్ టైం సెటిల్మెంట్ ఏందండి? వాళ్ళని వ్యాపారం చేస్తున్నారా? వాళ్ళని వ్యాపారస్తుల కింద ఇవాళ ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే బకాయిలు ఉన్నదో విద్యార్థులకు ఖచ్చితంగా ఇవాళ ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ పెండింగ్లో పెట్టింది. మేము వచ్చినాక ఇస్తాం, మేము వచ్చినాక మేము ఇచ్చినాం. ఇవాళ మేము ఉన్నప్పుడు కొన్ని పెండింగ్లో ఉన్నాయి, మీరు ఇవ్వాల్సిందే. అది రొటీన్ ప్రాసెస్ అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇవ్వం కాబట్టి మా ఉన్న వాటికి సెటిల్మెంట్ తీసుకుందామని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది వ్యాపారం కాదు కదా. మహిళా ఎమ్మెల్యేల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు సీఎం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ మీ పార్టీ ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి సీఎం ఛాంబర్ ముందట వారి యొక్క నిరసన తెలిపినటువంటి సందర్భం వారిని అరెస్ట్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి తీసుకురావడం, ఈ తతంగం మొత్తంలో నిజంగానే అనుచితమైనటువంటి వ్యాఖ్యల్లాగా అనుకోవచ్చా? ఒక మహిళా ఎమ్మెల్యేలు ఒక గౌరవ సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేసిన వారు, మంత్రి గారు 2 times పనిచేసిన సబితేంద్ర రెడ్డి గారిని, సునీత లక్ష్మణరెడ్డి గారిని పట్టుకొని అక్కలు నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అని మాట్లాడితే ఎట్లా? ఒక రకంగా అంటే బస్ స్టాండ్లలో ఎవరు ఉంటారండి? బస్ స్టాండ్లలో ఎవరు వెయిట్ చేస్తారు? ఆ రకంగా మొత్తం ఇలా ఒక పరువు తీసే వ్యక్తిగతంగా కూడా ఇవాళ కించపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి. ఇవాళ మా ఎమ్మెల్యే గౌరవనీయుల మా అక్కల ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కనీసం మాట్లాడడానికి కూడా ఈ ప్రభుత్వం స్పీకర్ గారు ఎవరు కూడా అవకాశం ఇవ్వాలి. ఇవాళ ఆ ఇష్యూ మీద పట్టుబడితే మా మహిళా శాసనసభ్యులు స్పీకర్ గారి పోడియం ముందు నిలబడి చైర్లో నిలబడి నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇవాళ దానం నాగేందర్ గారితో ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ మాట్లాడించే ప్రయత్నాన్ని, ఇష్యూని డైవర్ట్ చేసే ఒక ప్రయత్నాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేసింది. ఇది మొత్తానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కాదు, అది ఇంకొక రకంగా అనుకోవచ్చు అని చెప్పేసి వారైతే దుయ్యబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.